అప్పట్లో ఆ వైసీపీ నేత మాట్లాడుతున్నారంటే అసెంబ్లీ అంతా గప్చుప్ అయ్యేది. ఆయన చెప్పే ఆర్థిక లెక్కల్ని అంతా సావధానంగా వినేవాళ్ళు. అంతేకాదు మధ్య మధ్యలో ఆయన చెప్పే పిట్టకథల్ని సభ్యులు భలే ఆస్వాదించేవాళ్ళు, నవ్వులు చిందించేవారు. సబ్జెక్టుకి సబ్జెక్టు, సరదాకి సరదా, అలా రెండు రకాలుగా సాగిపోయిన ఆయన వాగ్ధాటి ఈసారి అసెంబ్లీలో మిస్ అయిపోయామనుకోండి, అది వేరే విషయం. అయితే వచ్చేసారైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటే ఆ అవకాశం కూడా లేనట్టే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచర సన్నిహిత వర్గాలు. ఇంతకీ ఎవరా నేత, ఎందుకా డౌట్స్? రూటు మార్చిన బుగ్గన ఈసారి అసెంబ్లీలో కాదు పార్లమెంటులో తేల్చుకుంటారా? ఓటమి నొప్పితోనా, వారసుడి కోసమా? వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రిగా ఓ వెలుగు వెలిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిని మూటగట్టుకున్నారు. అసెంబ్లీలో రాజకీయ విమర్శలతో పాటు విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థుల నోరు మూయిస్తారని పేరున్న బుగ్గనకు జగన్ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జగన్ ఇలాఖా పులివెందుల తర్వాత ఆ రేంజ్లో బుగ్గన అసెంబ్లీ సెగ్మెంట్ డోనుకు నిధుల వరద పారిందనే చర్చ కూడా జరిగింది. అందుకే అందరూ వైసీపీ అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా బుగ్గన ఓటమి మాత్రం రాజకీయ వర్గాలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ ఆశ్చర్యం సంగతి అటుంచితే ఈసారి ఆయన అసెంబ్లీ బరిలో ఉండబోరన్న ముచ్చట లేటెస్ట్ గా స్థానిక రాజకీయాల్లో మరింత ఆసక్తికర చర్చగా మారుతుంది. అయితే అసెంబ్లీలో తన పిట్ట కథలతో సభ్యులకు కితకితలు పెట్టించిన ఈ మాజీ మంత్రి వచ్చేసారైనా మళ్లీ గెలుస్తారని చాలా మంది వైసీపీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం అటుగా ఆలోచనే చేయడం లేదని తెలుస్తోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలపైనే ఆయన ఆసక్తి చూపిస్తున్నారట. గతంలో ఆర్థిక మంత్రిగా ఉంటూ డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిన బుగ్గన రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలు, హాస్టల్స్, హాస్పిటల్స్, రోడ్లు, పర్యాటకం ఇలా అన్ని చోట్ల తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంత చేసినా ఓటమినే ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన కొంత నొచ్చుకున్నారనే టాక్ ఏడాది కాలంగా వినిపిస్తూనే ఉంది. అందుకే ఈ దఫా పార్లమెంటు బరిలో ఉండాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే బుగ్గన నిర్ణయం వెనుక మరో కారణం కూడా లేకపోలేదంటున్నాయి రాజకీయ వర్గాలు. రావ్ బహదూర్, డోన్ మాజీ ఎమ్మెల్యే తాత బుగ్గన రాజారెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు మరో తరాన్ని పాలిటిక్స్ లో సెట్ చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగానే తన కుమారుడు అర్జున్ అమర్నాథ్ రెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించిన రాజేంద్రనాథ్ రెడ్డి అతన్ని సక్సెస్ఫుల్ లీడర్ గా నిలబెట్టేందుకు బలంగానే పావులు కదుపుతున్నారట. దీనికి తోడు డోన్లో బుగ్గన తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోట్ల ఏమీ చేయలేకపోతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో అర్జున్ని నిలబెడితే గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డోన్ అసెంబ్లీ స్థానంలో కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డిని నిలబెడితే మరి రాజేంద్రనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చర్చ కూడా తెరమీదకు వస్తుంది. అయితే ఆయన నంద్యాల ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తన అంతరంగికులతోనూ చెప్పారట బుగ్గన. అంతేకాదు పార్టీ అధినేత జగన్ కు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాతే ముఖ్య అనుచరులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం డోన్ వైసీపీ ఇన్ఛార్జ్ హోదాలోనే బుగ్గన అర్జున్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం అడపాదడపా వచ్చి వెళ్తున్నారు తప్ప అన్ని వ్యవహారాలు కుమారుడే చూసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి గ్రామం చుట్టేసిన అర్జున్ తన తండ్రి చేసిన అభివృద్ధిని జనాలకు వివరిస్తున్నారు. ఇక కార్యకర్తలకు చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతూ పార్టీలోనూ పట్టు సంపాదించారట. మంచి చెడులకు తానే ముందుంటూ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాననే మెసేజ్ ను కూడా పార్టీ శ్రేణులకు ఇస్తున్నారు అర్జున్. అయితే బుగ్గనను ఢిల్లీకి పంపాలనే ఆలోచన హైకమాండ్ పెద్దలదేననే చర్చ కూడా జరుగుతుంది. గతంలో విజయసాయిరెడ్డి ఉండగా ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయన పార్టీకి రాజీనామా చేశాక ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆయన స్థానాన్ని బుగ్గనతో భర్తీ చేయాలని పార్టీ చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బుగ్గన ఎంపీగా పోటీ చేస్తే ప్రస్తుత వైసీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పోచ బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటనేది మరో చర్చకు దారితీస్తోంది. ఆయన పార్టీకి విధేయుడే కాదు, బుగ్గనతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుగ్గన పట్ల నంద్యాల పార్లమెంటు పరిధిలోనే శిల్ప, గంగుల, కాటసాని కుటుంబాలు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. రాజకీయాల్లో వారసత్వం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ అది దక్కినా దాన్ని కాపాడుకుంటూ విజయాలు పొందడం అంత తేలికేం కాదు.
ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాల్లో చాలా మందిని చూస్తుంటే అది అర్థమవుతూనే ఉంది. రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. మరి ఆయన ఎందుకంత అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటున్నారో అంతు చిక్కట్లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దివంగత నాయకుడి కొడుకై ఉండి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేదే అర్థం కావట్లేదు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన విషయంలో ఎందుకు ఇలాంటి చర్చ నడుస్తోంది? కోనసీమ ముద్దుబిడ్డకు వారసుడు ఎందుకిలా మారిపోయారు? అమలాపురం ఎంపీ తీరుతో జనం బేజారు. తండ్రిని మరిపిస్తారనుకుంటే తానే మారిపోయారా? అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జిఎం హరీష్ గురించి రాజకీయ వర్గాలు ఇలాగే మాట్లాడుకుంటున్నాయి. ఆయన అందరిలా సాధారణ రాజకీయ నాయకుడైతే ఇలాంటి చర్చ జరిగేది కాదేమో. కానీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇప్పుడు ఇలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జిఎం హరీష్ అనే కంటే కోనసీమ ముద్దుబిడ్డగా పేరొందిన లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి వారసుడంటేనే ఆయనకు ఎక్కువ గుర్తింపు. అలాంటి గుర్తింపుతో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగాను విజయం సాధించి ఇప్పుడు ఆయన వ్యవహరిస్తోన్న తీరే విమర్శలకు కారణమవుతోంది. గెలిచింది మొదలు పత్తా లేకుండా పోయారనే టాక్ సొంత కార్యకర్తల్లోనే నడుస్తోంది. అమలాపురం స్థానం నుండి 3 సార్లు ఎంపీగా గెలిచిన గంటి మోహనచంద్ర బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉంటూ దేశవ్యాప్తంగా కోనసీమకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. కోనసీమ అభివృద్ధి అంటే బాలయోగికి ముందు బాలయోగికి తరువాత అనేలా పనులు చేశారు. ఆ మహానేత కుమారుడిగా అమలాపురం పార్లమెంట్ స్థానం నుండి గంటి హరీష్ మాధుర్ బాలయోగి పోటీకి దిగగానే తమవాడనే భావనతో అందలమెక్కించారు నియోజకవర్గ ప్రజలు. ప్రత్యర్థికి చుక్కలు చూపించి 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో హరీష్ ని గెలిపించుకున్నారు. తండ్రిలాగే జిల్లాను అభివృద్ధి చేస్తారని ఎన్నో కలలు కన్న కోనసీమ ప్రజలకు తత్వం బోధపడేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే తాము గెలిపించిన ఆ ఎంపీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో కూడా జిల్లావాసులకు తెలీదు. ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హరీష్ మాధుర్ తన నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలే లేవట. గెలిచిన నాటి నుండి ప్రజలకు గాని పార్టీ కార్యకర్తలకు నాయకులకు గాని అందుబాటులో లేకుండా పోయారట ఎంపీ హరీష్. పోనీ ఆయన ఆఫీస్కు వెళ్లి సమస్యలు చెప్పుకుందామంటే అక్కడ వినేనాథుడే లేడు. కనీసం వెళ్లిన వారిని సమస్య ఏంటని పలకరించేవారు కూడా ఈ ఎంపీ గారి ఆఫీస్లో ఉండరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను కనీసం మనుషుల్లా కూడా చూసే పరిస్థితి లేదట. దీంతో ఎంపీ హరీష్ తీరుపై మండిపడుతున్నారు పార్టీ సీనియర్స్. తన తండ్రి బాలయోగితో కలిసి పనిచేసిన నాయకులకు కూడా హరీష్ కనీస గౌరవం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. బాలయోగి మీద ఉన్న అభిమానంతో అంతా కలిసి గెలిపించుకుంటే ఇప్పుడు కనీసం తమను లెక్కలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారట సీనియర్స్. పోనీ ఈ 15 నెలల కాలంలో తన ఎంపీ స్థానం పరిధిలో పర్యటించారా అంటే మచ్చుకు కూడా ఇటువైపు రాలేదని వాపోతున్నారట జనం. కోనసీమకు రైలు తీసుకురావాలన్నది దివంగత బాలయోగి చిరకాల వాంఛగా ఉండేది. ఆయన హయాంలోనే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు శ్రీకారం చుట్టారు. ఆయన మరణం తరువాత అది నత్తనడకన నడుస్తూ ఉండడంతో ఇప్పుడు వారసుడొచ్చాడు పరుగులు పెట్టిస్తారు అనుకున్న జనానికి నిరాశే మిగిలింది. ఈ రైల్వే లైన్ కోసం మాటలు కాగితాల్లో తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా పనులు జరగట్లేదు. తండ్రిలాగే నియోజకవర్గంలో అభివృద్ధి మాక్ చూపిస్తారనుకుంటే ఆ ధ్యాసే ఆయనకు లేదనే అభిప్రాయం లోకల్గా వ్యక్తమవుతోంది. పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో తప్ప మిగతా ఎవ్వరితో ఈ ఎంపీ గారికి సఖ్యత కూడా లేదట. అందుకే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీగా ఆయన ఫోటోలు, పేర్లు వేయడం కూడా మానేశారట ఆయా ఎమ్మెల్యేలు. ఎంపీ హరీష్ నిర్లక్ష్యం ఎంతవరకు వెళ్లిందంటే తన తండ్రి బాలయోగి ఘాట్ను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారట. జయంతికి, వర్ధంతికి తుప్పల్లా పెరిగిన గడ్డి మొక్కలను తొలగించి తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయడమే తప్ప పూర్తిస్థాయి చర్యలు మాత్రం తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల రాజోలు నియోజకవర్గంలో కేసనపల్లిలో కొబ్బరి చెట్లు మాడువారిపోయి చచ్చిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై యావత్ రాష్ట్రమే స్పందించినా అటువైపుగా ఈ ఎంపీ కన్నెత్తి చూడకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. కుమారుడిగా దివంగత నేత బాలయోగి పేరు నిలబడతాడనే ఆశతో ఓట్లేస్తే అందుకు పూర్తి విరుద్ధంగా హరీష్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కోనసీమలో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. పంథా మార్చుకుని తన్ను గెలిపించిన ప్రజలకు అందుబాటులో హరీష్ ఉండాలని పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.
మరి ఇప్పటికైనా ఆయనలో మార్పు వస్తుందా? నేనింతే అన్నట్టుగా ప్రజలకు దూరంగానే ఉండిపోతారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. అది ఎప్పుడో జరిగిన ఘటన. రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోయాయి. కానీ నిన్ను వేడని నీడను అంటూ వైసీపీ నేతల్ని మాత్రం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే అప్పట్లో జరిగిన రచ్చ, దాని తదనంతర పరిణామాల ప్రభావం అలాంటిది. మరి ఇప్పుడేమో ప్రభుత్వం మారింది, బాధితులు కాస్త కీలకమైన స్థానాల్లో కొలువు తీరారు. ఇదే సమయంలో విచారణ సంస్థల్లోనూ దూకుడు పెరిగింది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో దడ మొదలైందట. ఇంతకీ ఆ నేతలెవరు? వారిలో ఎందుక భయం? వదల బొమ్మాళి వదల. పాలకొల్లులో ఆ పాత సంఘటన. వైసీపీ నేతల్ని వెంటాడుతోన్న కేసు. సిఐడి స్పీడ్ పెంచడంతో భయం పెరిగిందా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. అప్పుడెప్పుడో వైసీపీ హయాంలో జరిగిన ఓ దాడి కేసు ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. అంతకు మించి వేధిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ కాలం మనకే అనుకూలంగా ఉండదనే విషయం ఆ పార్టీ నేతలకు ఇప్పుడు బాగా అవగతం అవుతోంది. అప్పుడు జరిగిన ఆ సంఘటన ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతల మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది. నాడు బాధితుడిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. అటు ఈ కేసు విచారణ చేపట్టిన సిఐడి కూడా యమదూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే లోకల్గా పర్యటించిన విచారణ బృందం ఆ రోజు అప్పుడక్కడ ఏం జరిగింది అనే విషయంపై గట్టిగానే ఆరా తీస్తోంది. దీంతో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అన్న భయం అక్కడి విపక్ష నేతల్ని వెంటాడుతోంది. ఈ మ్యాటర్ ఎంత సీరియస్గా మారడానికి కారణం తెలియాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 2022లో నాడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడుపై కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసు నమోదైంది. టిడ్కో గృహాలకు సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని, నాటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుని స్టేజ్ ఎక్కనివ్వలేదు వైసీపీ నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కులం పేరిట దూషించారంటూ ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నాయి. నాటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పుడంటే వైసీపీ ప్రభుత్వం, కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. అందులోనూ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమోషన్ దక్కించుకున్నారు. అందుకే ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం జరిగిందన్న కోణంలో దూసుకెళ్తోంది సిఐడి. అసలు నాటి ఘటనకు కారణమేమిటి, తదనంతర పరిణామాలేమిటి, వాటి వెనుక ఎవరున్నారు అనే కోణంలో సిఐడి విచారిస్తోంది. ఇప్పటికే పాలకొల్లుకు చేరుకుని పలువురిని ప్రశ్నించారు. దీంతో నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి నిమ్మల రామానాయుడిపై జరిగిన దాడి ఘటన అటు వైసీపీ వర్గాల్లో, ఇటు కూటమి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పాలకొల్లులో వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోందా అనే గుసగుసలు మొదలయ్యాయి. 2 ఏళ్ల క్రితం కేసులో సిఐడి స్పీడ్ పెంచడం చూస్తుంటే అది ఖాయంగానే కనిపిస్తోందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. దీంతో లోకల్ వైసీపీ నేతలతో టెన్షన్ మొదలైపోయిందట. అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన ఈ ఘటనలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే స్వయంగా పోలీసు ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం తమది కాకపోవడంతో సైలెంట్గా ఉండిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాడి ఘటనను మళ్లీ లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. నిమ్మలపై దాడి, హత్యాయత్నానికి సంబంధించి స్పీడ్గా విచారణ జరిపేలా కేసును నరసాపురం డీఎస్పీకి అప్పగించారు. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు గాను సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు విజయవాడ సిఐడి డీఎస్పీ మోహన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. సుమారు 24 మంది వైసీపీ నేతలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇటీవల సిఐడి విచారణ బృందం పాలకొల్లులో పలువురును విచారించింది. పలువురు వైసీపీ వారికి నోటీసులు కూడా ఇచ్చింది. ఘటన రోజున అసలేం జరిగింది, తప్పెవరిది, ఒప్పెవరిది అనే విషయంపై స్థానికుల నుంచి ఆరా తీస్తున్నారు. అయితే ఈ విచారణపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమపై కక్ష సాధించేందుకే కూటమి ప్రభుత్వం ఇలా తప్పుడు కేసులతో వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎవరేమన్నా వేహి పట్టనట్టుగా దూకుడుగా ముందుకెళ్తోన్న సిఐడి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మాత్రం అరెస్ట్ లేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఈ లెక్కన పాలకొల్లులో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.